ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. రాజమండ్రికి నేను ఫస్ట్ టైం వచ్చాను. మీరు ఏ టైం నాకు ఫస్ట్ టైం ఎవరో చూస్తున్నారు, నాకు ఫస్ట్ టైం లైవ్ గా 90% ఫస్ట్ టైం చూస్తున్నారు. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరు? ఓకే, వెరీ లో, వెరీ తక్కువ. రైట్, ఇప్పుడు వినండి. ఇది నేను మీకు చూపిస్తున్నాను. ఈ టాపిక్స్ ఏ బుక్ లో మీకు దొరకదు, ఏ లీడర్ చెప్పరు. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్. లాస్ట్ 11 years లో నేనేం చేశాను అది ఒక పీపీటీలో పెట్టాను. ఓకేనా? అది మీకు చెప్తున్నాను. దాంట్లో ఒక 4-5 పాయింట్స్ ఉంటాయి, 10 పాయింట్స్ ఉన్నాయి. నాకు టైం ఉంటాం. ఓకేనా? మీ అప్లయన్స్ లో ఉంది అది నాకు తెలియదు. వినండి ఇప్పుడు. ఓకేనా? కొంచెం ఏమైనా నాకు లాంగ్వేజ్ లో ప్రాబ్లం అయితే ప్లీజ్ నాకు క్షమించండి. స్టార్టింగ్ లోనే చెప్తాను. రైట్? సో వెరీ ఇంపార్టెంట్. నేను చేసింది ఏది, వెరీ 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 ఇంపార్టెంట్ ఏది. 10 important points made me successful. Are you ready to learn from me? Yes. Yes or no? Yes. Yes or no? Yes. ఈ ఎనర్జీ ఉంటే నెక్స్ట్ 20 minutes మజా చేద్దాం. Yes. ఓన్లీ మజా చేద్దాం, నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? Yes sir. No sir. ఓకే, నాలెడ్జ్ ఇద్దాం, మజా వద్దు. ఓకేనా? Yes sir. రెండు చేద్దాం, రెండు. Yes. ఓకేనా? రైట్. సో ఆ 10 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్, ఆల్వేస్ కీప్ రైట్ ఇంటెన్షన్. మీరు ఈ బిజినెస్ లో కాదు, లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే రాసుకోవద్దండి, మైండ్ ఇక్కడ ఇవ్వండి. ఎందుకు రాసుకోవద్దని చెప్తున్నానంటే నాకు తెలుసు, వీఆర్ ఇండియన్స్. ఇప్పుడు రాసుకుంటాము, లైఫ్ లో మళ్ళీ ఓపెన్ చేయండి. వీఆర్ ఇన్క్రెడిబుల్ ఇండియన్స్. అందుకు చెప్తున్నాను, ఆ బుక్ కి, ఆ పెన్నుకి, నాకి రెస్పెక్ట్ తీసేయండి, ఇవ్వండి. కొంచెం నాకు వినండి. ఓకే అండి? థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ కీప్ రైట్ ఇంటెన్షన్. సక్సెస్ సార్, నా ఎక్స్పీరియన్స్, సక్సెస్ మీ హార్డ్ వర్క్ కి చూసి రాదు, మీ స్మార్ట్ వర్క్ కి చూసి రాదు, మీ ఇంటెన్షన్ ని చూసి ఆ సర్వశక్తుడు మీకు సక్సెస్ ఇస్తారు. జాయిన్ పీపుల్ విత్ రైట్ ఇంటెన్షన్. మీరు ఎవరికైనా ప్లాన్ ఇస్తున్నారా, మీరు మైండ్ నుంచి పెట్టుకోవద్దండి. ఏమి ఆయన వచ్చేస్తే ఆయనది ఏరియా కవర్, నేను ఆయన లైఫ్ లో రాడు, ఆయనది ఏరియా కవర్ అవ్వదు, సిల్వర్ అవ్వదు, సిల్వర్ ప్లేట్ దొరుకుతుంది ఏదైనా ఒక టెంపుల్ దగ్గర వచ్చి. ఇంటెన్షన్ షుడ్ బి క్లియర్. If your intention is good, then success comes to you. If your intentions are bad, success will never ever come to you. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది ఏం తెలుసా? నీయత్ మే ఖతరా, ఝోలీ మే ఖతరా. అర్థం అవ్వలేదా? నాకు తెలుగు ట్రాన్స్లేట్ రాదు. మీకు అర్థమవుతా ఉందా? మీ ఇంటెన్షన్ బాగలేదా, మీ లైఫ్ బాగుండదు. ఇంటెన్షన్స్, మీరు ఎవరికైనా జాయిన్ చేపిస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్సన్ కి ప్లాన్ ఇస్తున్నానా, నా ఇంటెన్షన్ ఏముండదు తెలుసా? నా ఇంటెన్షన్ ఒకటే ఉండదు, ఏమంటే ఏమి జాయిన్ నేను చేపిస్తే, ప్లాన్ ఇస్తే అయినా ఏమన్నా నా టీంలో జాయిన్ అయిపోతే, వెస్టీజ్ లో వచ్చేస్తే అందుని లైఫ్ లో ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అందుని లైఫ్ లో ఉండే నెగిటివ్ థింగ్స్, అందుని లైఫ్ లో ఉండే పవర్టీని వెస్టీజ్ తో పాటు నేను సపోర్ట్ చేసి దూరం చేసే ఒక అవకాశం ఆ సర్వశక్తుడు నాకు ఇస్తున్నాడు అనే ఇంటెన్షన్ మీకుంటే ఆయన వస్తాడు. ఏరియా కవర్ కాదు, ఊరే కవర్ చేస్తాడు. అర్థమవుతా? ఇంటెన్షన్ పైన ఉంది. మీ హార్డ్ వర్క్ పైన సక్సెస్ ఉంటుంటే ఈ భూమి పైన అతి ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు రైతులు. పాయింట్ అర్థమవుతుందా? రిక్షా వాళ్ళకి ఎందుకు సక్సెస్ దొరకట్లేదు? హార్డ్ వర్క్ పైన ఏమి నిలబడలేదు సార్, స్మార్ట్ వర్క్ పైన ఏమి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇంటెన్షన్స్. ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్, దెన్ యువర్ లైఫ్ విల్ బి ఆసమ్. ఇంటెన్షన్స్ బాగలేదా, మనకు ఒకటే తెలుసు, ఏం తెలుసా? డౌన్ లైన్స్ కి 14th కి ఫోన్ చేసేది తెలుసు. ఎందుకు కన్సిస్టెన్సీ అవ్వలేదు? వై డౌన్ లైన్స్ కి మనము పీవీ మెషిన్ గా చూస్తాం.
వన్ డే డౌన్ లైన్ రియలైజ్ చేసుకుంటారు, ఈయన నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ధైర్యం ఇవ్వట్లేదు, ఏం లేదు, నాకు పీవీ మెషిన్ గా చూస్తున్నాడు, నాకు ఇలాంటి అప్లై అవుతుంది. ఎందుకు మీ టీం మీకు వదిలేసిపోతుంది? బికాస్ ఆఫ్ దిస్. సార్ టీం వస్తుంది, టీం పోతుంది, టీం వస్తుంది, టీం పోతుంది, అందరికీ ప్రాబ్లం ఇదే. ఎస్ ఆర్ నో? ఎందుకు మీరు మీ డౌన్ లైన్స్ కి ఒకటే ఇంటెన్షన్ గా చూస్తున్నారు, నేను వచ్చి పని చేస్తే నా ఇంటికి డబ్బు వస్తుంది. మీ ఇంటెన్షన్ ఎలా ఉండగలంటే, ఆయన వస్తే ఆయన ఇంటికి నేను డబ్బు వచ్చినట్లు చేస్తే ఆటోమేటిక్ గా నా ఇంటికి డబ్బు వస్తుంది. దిస్ షుడ్ బి యువర్ ఇంటెన్షన్. డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ హ్యాపీనెస్. చాలా మంది డబ్బు కోసం పని చేస్తారు. నో సార్, నేను ఇక్కడ వచ్చాను కదా, బళ్ళారి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ లో నిన్న నా డౌన్ లైన్ ఇంట్లో ఉంది, మార్నింగ్ మళ్ళీ 7 o'clock లేపి ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ వస్తే కూడా 4 hours ఊరికే కూర్చోపెట్టారు. నాకు ఏమని అడిగితే టీ తాగుతారా సార్, బిర్యానీ తింటారా సార్, నాకు బిర్యానీ టీ చాలా ఫాస్టేజ్ ఇవ్వండి అంటే 5 minutes 4 hours. ఇక్కడ వచ్చాను కదా, నాకేం డబ్బు ఇస్తారు అనుకున్నారా? ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మనీ. రామకోటి సార్ పైన లవ్ అందుకు వచ్చాను. నా ఎక్కడ మహేష్ టీవీఆర్ గారి పైన లవ్ అందుకు వచ్చాను. మీరంతా మ్యూజిక్ ఇచ్చారు కదా, వాళ్ళ పైన లవ్ అంతా అందుకు వచ్చాను. ఎక్కువ లవ్ నా డార్లింగ్ కోసం వచ్చాను. అర్థమవుతుందా? ఆయన డబ్బు ఇస్తే కూడా నేను తీసుకోను, బికాస్ హీఈస్ మై ఫ్రెండ్. అర్థమవుతుందా? ఫ్రెండ్షిప్ వేరే, డబ్బే వేరే. డోంట్ వర్క్ ఫర్ మనీ. సార్ మరి ఎందుకు వచ్చారు సార్, మీకేం వస్తుంది సార్? ఇప్పుడు పోయే టైంలో మీరు సెల్ఫీ తీసుకుంటారు కదా, ఆ లవ్ సార్. ఇప్పుడు వచ్చే టైంలో మీరేం రెస్పెక్ట్ ఇచ్చారు కదా, రెస్పెక్ట్ ఇచ్చారు కదా, ఇంకా ఉన్నాయి, అందుకోసం వచ్చారు. బట్ ఎవరన్నా నార్త్ ఇండియన్స్ నాకు పిలిస్తే, షబీర్ మన టీంకి వచ్చి మీటింగ్ చేయి, ఇదే మీటింగ్ చేసేది అక్రాస్ ఇండియా, ఇదే మీటింగ్ నీకేం చేస్తున్నాను అదే మీటింగ్ చేసేది. బట్ ఏమంటే అక్కడ పోయి డబ్బు కోసం చేస్తాము, కొంచెం తక్కువ చెప్తాము, ఇక్కడ ఫ్రీ చేస్తాం కదా, కొంచెం ఎక్కువ ఇస్తాం, ఇక్కడ లవ్ వేసి ఇస్తాం. లవ్ వాళ్ళు నాకు పిలిస్తే బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్, ఢిల్లీ టు బెంగళూరు ఫ్లైట్, ఢిల్లీలో 5-star హోటల్లో నైట్ అంటే స్టే, ఆ 5-star హోటల్లో భోజనం, ఓకేనా? అది అయినాక 1 hour కి 6,000 rupees చార్జ్ చేస్తాం, 3 hours లో 15,000 rupees. డోంట్ వర్క్ ఫర్ మనీ. మనీ విల్ కమ్ టు యూ ఇఫ్ యూ వర్క్ ఫర్ హ్యాపీనెస్. చాలా వచ్చి డబ్బు 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 అంటే డబ్బు రాదు. మీ టీంలో వచ్చే వాళ్ళ లైఫ్ లో హ్యాపీనెస్ తీసుకొని వస్తే ఆటోమేటిక్ గా మీకు డబ్బు వచ్చేస్తుంది. ఇది సార్ మీకు స్టేజ్ పైన ఇప్పుడు చెప్పేది మాత్రమే ఇది మంచిది అని చెప్తున్నారా? నో, ప్రాక్టికల్ గా చేయండి. వెస్టీజ్ ని కష్టం పడి చేయొద్దండి, ఇష్టం పడి చేయండి. చాలా మంది టెన్షన్ 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 టెన్షన్. నలుగురికి చెప్పాను ఈ రోజు ఒక్కరు రాలేదు, రేపు నలుగురికి చెప్పాను ఎవరు రాలేదు, నిన్న నలుగురికి చెప్పాను ఎవరు రాలేదు, ఇప్పుడు రేపు నేను ఉండను. నేను ఉంటే ఎవరైనా వస్తారు, నువ్వే ఉండలేదంటే ఎవరు వస్తారు? ఎవరు రాదు. 96% విల్ ఫెయిల్ ఇన్ దిస్. 96% పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు ఇండస్ట్రీలో? బికాస్ ఆఫ్ దిస్. వాళ్ళకి ఏం కావాలి? ఓన్లీ వన్ థింగ్. ఏమి? మనీ. డబ్బు డబ్బు డబ్బు. సార్ ఈ బూట్ క్యాంప్ కి 2,000 rupees ఫీజు పెడితే కూడా మీరు వచ్చేవాళ్ళు? ఎస్ ఆర్ నో? అని డబ్బు కాదు కావాల్సింది. 1,000 rupees కి ఇది ఏమైతుంది? అది 1,000 rupees అయిపోతుందా? అరేంజ్మెంట్ చేసేసాడు, ఖతం చేసేది. ఇప్పుడు ఏం కావాలి? మీ గ్రోత్ కావాలి, మీ అప్లైన్స్. ఎందుకు మీ గ్రోత్ కావాలి? వాళ్ళకి మీ యువర్ సక్సెస్ లైస్ దేర్ సక్సెస్. నేను చెప్పట్లేదు, కంపెనీ చెప్తా ఉంది. అర్థమవుతుందా? ఎప్పుడు ఒక లీడర్, ఒక పర్సన్
తన టీంలో ఉండే వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే కోసం, లైఫ్ లో చేంజ్ చేసే కోసం, టీం కోసం పని చేస్తాడు, ఆటోమేటిక్ గా ఈ పర్సన్ లైఫ్ 100% చేంజ్ అవుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అర్థమవుతుందా సార్? ఉన్నా డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ ఈజ్ ఈజీ. చాలా మంది, ఇది చాలా పెద్ద పాయింట్, ఒక 2 minutes తీసుకొని చెప్తాను, ఓకేనా? చాలా మంది ఏం చేస్తారంటే, ఈ భూమి పైన ఏంటండి, ఈ భూమి పైన 3 రకాల కంపెనీస్ ఉన్నాయి. ఎన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి? 3 రకాల కంపెనీస్. ఒకటి రైట్ కంపెనీ. ఏ కంపెనీ? ఇంకొకటి ఈజీ కంపెనీ. ఏ కంపెనీ? ఈజీ కంపెనీ. హలో. ఇంకొకటి ఈజీ కంపెనీ. థర్డ్ రాంగ్ కంపెనీ. ఫస్ట్ ఎవరు వెస్టీజ్ లో వస్తారో, ఎవరు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి వింటారో, బై చాయిస్ గా ఎవరు రారో, బై ఛాన్స్ గా ఎవరు వస్తారో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడో ఒక టీ టైం దగ్గర టీ తాగుతున్నారు, మీ పక్కన ఎవరు నిలబడ్డారు, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని, ఆయన మీకు మాట్లాడాడు, కంపెనీ గురించి చెప్పాడు, మీరు ఆధార్ కార్డు ఇచ్చేశారు, వచ్చేసారు వెస్టీజ్ లో. దిస్ ఈజ్ నాట్ బై చాయిస్, దిస్ ఈజ్ బై ఛాన్స్. అర్థమవుతుందా? ఇది చాయిస్ మీరు చేయలేదు, బై ఛాన్స్ ఎవరు దొరికారు, బై ఛాన్స్ మీరు వచ్చేసారు. ఇది బై ఛాన్స్ అవుతుంది కదా, అది దేవుడు పంపిస్తాడు. రైట్ కంపెనీ. రైట్ కంపెనీలో ఫస్ట్ దేవుడు పంపిస్తాడు. పోప్ప, ఇక్కడ పని చేసుకో, హార్డ్ వర్క్ చేయి, నీ అంతా మంచిగా పెట్టుకో, ఇంటెన్షన్ ఏదైనా నీకు ఇస్తాను, అలాగే పేషెన్స్ కూడా పెట్టుకో అని చెప్తాడు. బట్ మన దగ్గర పేషెన్స్ లేదు. ఇండియన్స్ దగ్గర పేషెన్స్ చాలా తక్కువ. మనం రాత్రి షారుఖ్ ఖాన్ అవ్వాలి. అవుతుందా? అప్పుడు ఏం చేస్తామంటే, మార్కెట్ లో ఇంకొకరు ఎవరో వస్తారు, మీరు ఆ కంపెనీలో ఉన్నారా, అక్కడ 6 లైన్, ఇక్కడ 2 రా అంటారు. వీడు ఎంత ఈజీ ఉంది కదా అని రైట్ కంపెనీ నుంచి జంప్ చేస్తాడు ఈజీ కంపెనీ. ఈ జర్నీ చెప్తున్నాను, ఒక ఫెయిల్యూర్ నెట్వర్క్ అంటే జర్నీ. ఈజీ కంపెనీలో పోతాడు, అక్కడ ఎవరు చేస్తారు సార్ 6 లైన్స్, ఇక్కడ 2 లైన్లోనే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తాయి సార్, ఒక 6, ఒక 3. 3 months లో అందుని తెలిసిపోతుంది ఆ ఈజీ కంపెనీ ఎంత ఈజీ ఉంది అని. 4th month వాపస్ రైట్ కంపెనీకి వచ్చేకి ఫేస్ లేదు, వాల్యూ పోయేసింది, వస్తే నవ్వుతారు. అందుకు ఆయన ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అని రాంగ్ కంపెనీకి జంప్ చేస్తారు. ఆ రాంగ్ కంపెనీ ఏది? నువ్వు 50,000 ఇవ్వు, నీ కింద ఇద్దరికి 50,000 ఏపి నీకు 1 లక్ష ఇస్తాను. అర్థమైందా? ఒక 300 కోట్లు 400 కోట్లు తీసుకొని ఆ కంపెనీ ఓనర్ దుబాయ్ వెళ్ళిపోయి పామ్ జుమేరా దగ్గర నిలబడి ఒక వీడియో ఇస్తాడు, డియర్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ సారీ, నేను మీ డబ్బు ఇవ్వాలని అనుకుంటున్నాను, బట్ మీ గవర్నమెంట్ నాకు ఇండియాకి వస్తే సరెండర్ చేయని చెప్తుంది, నేనేం చేయాలని ఒక మెసేజ్. అందుకే చెప్తున్నాను, డూ వాట్ ఈజ్ రైట్, నాట్ వాట్ ఈజ్ ఈజీ. ఎందుకు ఈజీ చేయకూడదు? ఈజీ రాంగ్ దగ్గర తీసుకొని పోతుంది. ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఈజీ. ఈజీ అనేది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సాక్రిఫైస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫైట్. లైఫ్ లో హాస్పిటల్లో పుట్టే టైంలో కూడా చాలా ఫైట్ చేసి పుట్టాం, ఎసోనో. పోయే టైంలో కూడా చాలా ఫైట్ చేసి పోతాం, ఎసోనో. మిడిల్ లో ఎందుకు ఫైట్ వద్దు? మిడిల్ లో కూడా ఫైట్ కావాలి. వితౌట్ ఫైట్ నథింగ్. ఫైట్ చేయాలి. ఈ రోజు కూడా సార్, ఈ రోజు కూడా నేను రిటైర్మెంట్ తీసుకుంటే కూడా నాకు 9 lakh 10 lakh రూపీస్ ఎక్కడ పోలేదు సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఇన్కమ్. ఐ హ్యావ్ 7 other businesses apart from Prestige. I'm earning, స్టాక్ మార్కెట్ నుంచి 10-15 lakh రూపీస్ అర్న్ చేసుకుంటాను సార్ మంత్లీ ఆర్ 2 months. ఐ డోంట్ వాంట్ ఎనీమోర్. ఐఎమ్ జస్ట్ 30 years old. ఇప్పుడు యాక్చువల్ పని చేసే ఏజ్ లో నేను రిటైర్మెంట్ చేసుకున్నాను. బట్ స్టిల్ 22 days 2.5 years ఓల్డ్ సన్ ముఖం చూడను సార్ నేను ఇప్పుడు కూడా.
సాక్రిఫైస్. సక్సెస్ నీడ్స్ సాక్రిఫైస్. సక్సెస్ నీడ్స్ సాక్రిఫైస్. మీరేమనుకున్నారు, వాళ్ళదేమో ఒక లైఫ్ ఫ్లైట్ లో అయిపోతుంది, ఇది అయిపోతుంది. నో సార్, నో. అంత ఈజీగా మీరు ఎందుకు పని చేస్తున్నాం సార్? 10 lakh 14 lakh రూపీస్ మనకు వద్దు, ఇప్పుడు 25 lakh రూపీస్ 30 lakh రూపీస్ కావాలి. ఎందుకు పని చేస్తున్నాం సార్? బట్ ఒకటి వెస్టీజ్ లో ఏం దొరికిందంటే వెరీ ఇంపార్టెంట్, ఫ్రీడమ్. ఏ ఫ్రీడమ్? 2 types ఆఫ్ ఫ్రీడమ్. వన్ టైం ఫ్రీడమ్, ఇంకొకటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అర్థమవుతుందా? నేను సౌదీ అరబ్ వెళ్ళాను, నా వైఫ్ నేను సౌదీ అరబ్ వెళ్ళాను. పోయి ఒక షాపింగ్ మాల్ వెళ్ళాను. ఆ షాపింగ్ మాల్ లో నా వైఫ్ నాకు ఆ బుర్ఖా కావాలి అని చెప్పింది. బుర్ఖా వేసుకుంటాను. మీ క్రెడిట్ కార్డు నేను ఎందుకు చెప్తున్నానంటే 70,000 రూపీస్ ఓన్లీ ఫర్ వన్ బుర్ఖా స్పెండ్ చేస్తే కూడా మనకు హర్ట్ అవ్వట్లేదు. వై? బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అర్థమవుతుందా? ఈ ఫ్రీడమ్ ఎవరుందా సార్? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వన్ టైంలో నేను కూడా ఏదైనా ఒక ఇక్కడ సార్ మంచి హోటల్ ఏది సార్? ఇక్కడ మంచి భోజనం చేసే మంచి సెరిటన్ హోటల్లో రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ కి వెళ్ళండి తినేకి. ఫస్ట్ మనం ఏం చూస్తాము? రేట్. ఎందుకు రేట్ చూస్తాము? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్. అర్థమవుతుందా? ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెస్టీజ్ నుంచి దొరుకుతుంది, అప్పుడు ఎంత బిల్ కానీ తీసుకోరా కార్డ్ అని చెప్తాం. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ వాట్ వెస్టీజ్ విల్ గివ్ యూ ఆఫ్టర్ 3 years ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ పాయింట్ ఇది ఇంటెన్షన్. సెకండ్ ఏంటి? వెస్టీజ్ లో సక్సెస్ అయ్యేకి ఏంటి? సెకండ్ పాయింట్ ఉన్న టైము. సెకండ్ పాయింట్ ఏంటి? వర్క్ ఫర్ హ్యాపీనెస్ అయిపోయింది. సెకండ్ ఏంటి? బిలీవ్. ఏంటి? సార్ మీ పైన మీకే బిలీఫ్ లేదంటే మార్కెట్ లో ఎవరో మీ పైన ఎందుకు సార్ బిలీవ్ చేస్తారు? మీ పైన మీకి, మీ అప్లైన్ పైన మీకి, మీ డౌన్ లైన్ పైన మీకి, మీ ప్రొడక్ట్ పైన మీకి, మీ ప్లాన్ పైన మీకి, మీ కంపెనీ పైన మీకి, మీ మేనేజ్మెంట్ పైన మీకి ఎలా బిలీఫ్ ఉండాలంటే ఒక మదర్కి బేబీ 9 months లోపల ఉంటుంది. కరెక్టా? ఎస్ ఆర్ నో? 9 months లోపల ఉంటుంది. ఆ 9 months లో 9 seconds కోసమన్నా ఏడుస్తుందా? ఆ 9 months లో ఆ 9 months లో 9 seconds కోసమన్నా ఏడుస్తుందా? నో. ఎందుకు సార్? ఆ బేబీ వాళ్ళ అమ్మ కడుపులో 9 months ఉంటుంది. 1 second కోసం కూడా ఏడుస్తుంది. ఎందుకు తెలుసా? ఆ బేబీకి 24/7 వాళ్ళ అమ్మది హార్ట్ బీట్ రబ్ డబ్ రబ్ డబ్ రబ్ డబ్ రబ్ డబ్ ఏమి హార్ట్ బీట్ ఉంది కదా, అది వినిపిస్తా ఉంటుంది. ఆ బేబీ వాళ్ళ అమ్మ కడుపులో ఒకటే ఫీల్ అవుతుంది, నేను మా అమ్మ కడుపులో ఉన్నాను, నాకు ఎవ్వరూ హారం చేయరు, నేను కంఫర్ట్ గా సేఫ్ జోన్ లో ఉన్నాను. అర్థమైందా? ఆ బేబీకి వాళ్ళ అమ్మది హార్ట్ బీట్ పైన ఏముంది? బిలీఫ్ ఉంది. ఏముంది? గట్టిగా ఏముంది? బిలీఫ్ ఉంది. ఆఫ్టర్ 9 months ఆ అమ్మది డెలివరీ అవుతుంది. ఆ బేబీ ఏడుస్తూ ఈ భూమి పైన వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎందుకు ఏడుస్తుంది? ఆ హార్ట్ బీట్ సౌండ్ వాళ్ళ అమ్మది వినిపిస్తలేదు ఆ బేబీకి. అందుకే ఆ బేబీ అన్కంఫర్ట్ ఫీల్ అనిపిస్తుంది, అన్సేఫ్ ఫీల్ అవుతుంది, అందుకే ఏడుస్తుంది, నాకు ఎవరో హారం చేస్తున్నారు. ఆఫ్టర్ 10-15 minutes సిస్టర్ ఆర్ నర్స్ ఆ బేబీకి తీసుకొని పోయి వాష్ చేసుకొని బట్టలు వేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర వేస్తుంది, వాళ్ళ అమ్మకి ఇస్తుంది. వాళ్ళ అమ్మ పాలు తాగిస్తుంది. పాలు తాగించే టైము మళ్ళీ ఆ బేబీ సైలెంట్ అయిపోతుంది. ఎందుకు? ఆ
బేబీకి వాళ్ళ అమ్మది హార్ట్ బీట్ మళ్ళీ వినిపిస్తాయి. అప్పుడు నేను మళ్ళీ మా అమ్మ కడుపులో ఉన్నాను అని బిలీఫ్ వస్తుంది. అప్పుడు ఆ బేబీ సైలెంట్ అయిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఒక బేబీకి వాళ్ళ అమ్మ పైన ఎలా బిలీఫ్ ఉంటుందో అలా బిలీఫ్ మీ పైన మీ దేవుడి పైన ఉంటే ఈ భూమి పైన ఎవరు కూడా మీకు బిలీఫ్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బిలీఫ్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఎవరు సార్ చెప్పేవాళ్ళు నువ్వు సక్సెస్ అవ్వరా? ఇలాంటి చాలా కంపెనీలు చూసామరా. ఇది జోబుని కట్ చేసే పాకెట్ కట్ చేసే కంపెనీలు రా. ఇది టోపీ వేసే కంపెనీలు, అలా కంపెనీ ఇలా కంపెనీ అని ఏమేమో చెప్తారు. నువ్వు ఇక్కడ సక్సెస్ అవ్వు అని ఏమేమో చెప్తారు. బట్ డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరు ఏం చెప్తే కూడా వినొద్దండి. మీకు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెన్స్ బిలీఫ్ మీకుందా, దెన్ యు విల్ బికమ్ సక్సెస్. ఆ బిలీఫ్ పెట్టండి. ఎవరికో క్యాన్ ఇచ్చే టైము మీరు చెప్తే మీరు రండి సార్ మీకు 1 lakh రూపీస్ ఇప్పిస్తాను. సార్ మీదేం సార్? నాకు వస్తుందండి మీకు ఇప్పిస్తాను అంటే జాయిన్ అవుతాడా? మీ 1 lakh గురించి మీ పైన మీకు బిలీఫ్ లేదంటే వాడికి ఎలా మీరు 1 lakh ఇప్పిస్తారు? యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీరు బిలీవ్ చేయాలి మీ పైన. మీకే బిలీఫ్ లేదంటే ఎవరు మీ పైన బిలీవ్ చేయరు. అర్థమవుతుందా? రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ టు ఫోకస్. ద థీఫ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లైస్ ఇన్ ల్యాక్ ఆఫ్ ఫోకస్. థీఫ్ అంటే ఏమి? దొంగ. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో దొంగతనం ఏం తెలుసా? ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఫోకస్ చేయరు. నా టీం ఏం చేస్తా ఉంది, నా టీంలో ఎంత పీవీ వస్తా ఉంది, నేనేం చేస్తున్నాను, నేనెంత మీటింగ్లు చేశాను, నేనెంత మీటింగ్లు అటెండ్ చేశాను, నేను ఈ బూట్ క్యాంప్ ఎంత మందిని బిల్డ్ చేశాను, దానిపైన ఫోకస్ ఉండదు. క్రాస్ లైన్ ది ఇన్కమ్ ఎంత వచ్చింది, ఈ క్రాస్ లైన్ ఎంత ఇన్కమ్ వచ్చింది, షబ్బీర్ ది ఇన్కమ్ ఎంత వచ్చింది, సయ్యద్ సార్ కి ఇన్కమ్ శాలరీ ఎంత ఉండొచ్చు, మానస్ కి శాలరీ ఎంత ఉండొచ్చు, మీకెందుకు పదని. మీ ఫోకస్ డైవర్ట్ అయిపోతే 100% సక్సెస్ డైవర్ట్ అవుతుంది. యు గెట్ వాట్ యు ఫోకస్ ఆన్, సో ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్. అంటే ఏమి? మీరు ఏ దానిపైన ఫోకస్ చేస్తారో అది మీకు దొరుకుతుంది. నాకు చూడండి ఇంత హ్యాండ్సమ్ ఉన్నాను. మీ ఏ దానిపైన ఫోకస్ చేస్తారో అది మీకు దొరుకుతుంది. అందుకే మీకు ఏం కావాలో దానిపైన ఫోకస్ చేయండి. అదే చెప్తా ఉంది ఆ పాయింట్. అర్థం అవ్వలేదు? ఇప్పుడు అర్థం అవ్వలేదా? అందుకే నాకు చూడండి అని చెప్పింది. నాకు చూస్తారు అర్థం, అక్కడ చూస్తారు అర్థం. అది అర్థం ముందు నేను చెప్తుంది అర్థం. You get what you focus on. For example, అందరూ నా చెయ్యికి చూడండి, నా చెయ్యికి చూడండి. కనపడతా ఉందా? ఇది ఫెరారీ కార్. ఎగ్జాంపుల్ ఇది ఏమి? ఫెరారీ కార్. ఫెరారీ అనే ఒక కార్ ఉంది, 3 crore rupees ఆ కార్. ఇది ఆ కార్ అని అనుకోండి. ఇది చూపిస్తోందా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీ ఫోకస్ ఏ దానిపైన ఉంది అది మీకు దొరుకుతుంది. అందుకే మీకు ఏం కావాలో దానిపైన ఫోకస్ చేయండి. అర్థం అవ్వలేదు? అర్థమైందా? మనకేం కావాలప్పా? మనకేం కావాలి? ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్. మనం వెస్టింగ్ లో ఎందుకు వచ్చామప్పా? కొట్లాడే వచ్చామా? అప్లైన్ తో కొట్లాడే వచ్చామా? డౌన్ లైన్ టీమ్ ని క్రాస్ లైన్ చేసే వచ్చామా? వేరే వాళ్ళ టీం ని వేసుకొని వచ్చామా? నో. ఎందుకు వచ్చాము? 1 lakh rupees, 5 lakh rupees. సాహు సార్ అలాగా మర్సిడీస్ బెన్స్ కావాలి, ఎస్ ఆర్ నో? ఫారిన్ ట్రిప్ కావాలి, ఎస్ ఆర్ నో? 4-5 పెళ్లి కావాలి, ఎస్ ఆర్ నో? ఎస్ అంటే చాలా కష్టం, మళ్ళీ రికార్డ్ అవుతుంది. అర్థమైందా? మీకు ఏం కావాలి దానిపైన ఫోకస్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ డోంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. ముందుకు పోదామా? మజా వస్తుందా? అంటే నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ దొరుకుతుందా?
అంటే మజా లేదు. రెండు ఉన్నాయి. ఈ పాయింట్ వద్దు అవసరం లేదు మీకు. బట్ ఈ పాయింట్ లో ఒకటి చెప్తాను వినండి. మహాత్మా గాంధీ చెప్తారు, ఏ సైన్ ఆఫ్ ఏ గుడ్ లీడర్ ఈజ్ నాట్ హౌ మెనీ ఫాలోవర్స్ యూ క్రియేట్ బట్ హౌ మెనీ లీడర్స్ యూ క్రియేట్. అంటే ఏమి తెలుగులో చెప్తున్నా మహాత్మా గాంధీజీ చెప్తున్నారు, ఒక మంచి లీడర్ ది సైన్ ఏమంటే ఆయన తన కింద ఎన్ని చెంచాలు క్రియేట్ చేస్తాడో అది కాదు నిజమైన లీడరు. ఆయన ఎలా లీడర్ ఉన్నాడో అలాగే లీడర్సే తన కింద ఎంత మందికి క్రియేట్ చేస్తాడో ఆయన నిజమైన లీడర్ అన్నాడు. చాలా మంది చూస్తుంటారు, ఏమి చెంచాలు క్రియేట్ చేస్తారు. సార్ మీ లీడర్ పెట్టుకుంటారు సార్ బ్యాక్ పెట్టు సార్ బాబా సార్ అయ్యా, హీఈస్ నాట్ ఏ రైట్ లీడర్. ఇది యూట్యూబ్ లో వేయండి. రియల్లీ నేను ఎంత సీరియస్ అయ్యాలి అనుకుంటాను అంత కామెడీ చెప్తాను. ఎందుకు నాకు తెలుగు ఆల్రెడీ ప్రాబ్లం, ఏదో కష్టం పడి ఒక కవడ తీస్తున్నాను. రైట్, ఇలాంటి లీడర్స్ కాదు సార్. అకార్డింగ్ టు నాకు కూడా చాలా మంది సార్ గురుగారు వాళ్ళు చడిగిపోరా హగ్గి చేద్దామా. అది ఎవరు తెలుసా చేసేది? పాలిటీషియన్స్. వీఆర్ నాట్ పాలిటీషియన్స్, వీఆర్ ప్యూర్ బిజినెస్ మ్యాన్స్. ఇంకొక యాంగిల్లో చెప్తున్నా, అలాంటి లీడర్స్ ని క్రియేట్ చేయట్లేదు, గులాములు క్రియేట్ చేస్తున్నారు. అండ్ గులాములు ఒక 90 ఇస్తే ఉంటారు, ఇవ్వలేదంటే పోతారు. సారీ ఫర్ దిస్ బట్ దిస్ ఈస్ రియాలిటీ. అర్థమవుతుందా? గులాములు వాళ్ళు ఏం చెప్తారో అది వింటే ఉంటారు, లేదంటే బాయ్ అంటారు. బట్ లీడర్స్ ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మీరు పీజీ తీసుకుంటుండండి, నేను ఇస్తా ఉంటాను. మీరు చేస్తే కూడా ఇస్తాను, మీరు చేయలేదంటే ఇస్తాను. మీరు జస్ట్ ఆశీర్వాదించండి, నేను చూసుకుంటాను నా బిజినెస్ అని చెప్తాను. ఇప్పుడు వరకు ఏం చెప్పాను అది నేను చెప్పలేదు. హలో, వీడియోలో చూసే వాళ్ళు నేను చెప్పలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దండి, గాంధీజీ చెప్పారు. అర్థమైందా? ఇదే చెప్తుండేది వాళ్ళు. బిజినెస్ ఎక్కడ పడిపోతుందంటే ఏ టీంలో గులాములు చెంచాలు ఉంటారు కదా, అప్పుడు బిజినెస్ పడిపోతుంది. ఏ టీంలో లీడర్స్ ఉంటారు సార్, మార్నింగ్ నుంచి నేను ఇప్పుడు 11:15 నేను ల్యాండ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ 6 అవర్స్ అయింది, 5-6 అవర్స్ అయింది, 7 అవర్స్ అయింది. ఒక్క సింగిల్ డౌన్ లైన్ నాకు కాల్ చేయలేదు. గాడ్ ప్రామిస్ చెప్తున్నాను. 2 times నా వైఫే కాల్ చేసింది. మాట్లాడితే పీవీ రాదు, ఏం లేదు. ఒక్క డౌన్ లైన్ కాల్ చేయలేదు. వై? చెంచాలు క్రియేట్ చేయలేదు, లీడర్. మీ గురించి చాలా చేశాము, చెప్తాము, ప్రౌడ్ గా చెప్తాము. ప్రామిస్ చెప్తున్నాను, ఐ డిడ్ంట్ గెట్ ఎనీ సింగిల్ కాల్. నాకు 1 week లో అబ్బబ్బా అంటే ఒక 5-6 calls వస్తాయి. అది ఎందుకు తెలుసా సార్? నిన్న కన్సిస్టెన్సీ చేసుకునేది మర్చిపోయాను సార్. 15th సార్, ఏమన్నా కొంచెం మేనేజ్మెంట్ మాట్లాడి చెప్పి షుగర్కి ఏమి ఇవ్వాలి సార్, బీపీకి ఏమి ఇవ్వాలి సార్. ఇది ఫోన్ రావు. ఎందుకు తెలుసా? ఇఫ్ యూ క్రియేట్ లీడర్స్ విల్ గివ్ యూ టీవీ. అర్థమవుతుందా? మనం చెంచాలు క్రియేట్ చేస్తే చెంచా ఎక్కడ వస్తుంది? బిర్యానీ దగ్గర వస్తుంది. కొంచెం ఏంటి సార్, కొంచెం ఏంటి సార్. డోంట్ క్రియేట్ చెంచాస్. దిస్ ఈజ్ మై సజెషన్. అర్థమవుతుందా? మీరు లీడర్స్ ని క్రియేట్ చేయండి. అదే చెప్తుండేది మిస్టర్ గాంధీజీ. ఓకేనా? సింప్లిసిటీ. అండ్ దట్ ఈస్ ది 5th పాయింట్. ఏమి? నేను అదే చెప్పాను ఆల్రెడీ. లోహా ఠండా రహకర్ హీ మజబూత్ హోతా హై.
అంటే ఏమి లోహ అంటే ఐరన్. ఐరన్ తెలుసా? Yes. ఐరన్ ఫుల్ హీట్ అయిపోతే ఆ ఐరన్ ని ఎవ్వరు వచ్చి ఎట్లా కొడతారో అలా షేప్ లో మారుతుంది. బట్ ఆ ఐరన్ కూల్ అయిపోతే ఎవరు కొడితే కూడా ఏమి షేప్ అవ్వదు. అందుకే లీడర్ కూడా ఒక ఐరన్ అలాగా కూల్ గా ఉండాలి. అంటే మీకు ఎలా కావాలో అలా యూజ్ చేసుకుంటారు. యాంగ్రీనెస్ ఈ బిజినెస్ లో సెట్ అవ్వదు. కూల్. ఎవరైనా వచ్చి ఏమైనా చెప్పారు ఏమి 1 2 3 ఏమి ఎందుకు చెప్పాలి? అందరూ చెప్పాలి 1 2 3 ఏమి ఊళ్ళో చాలా పవర్ ఉంది. 99% ఫైటింగ్స్ ఒకటి పాయింట్ లో ఫినిష్ అయిపోతుంది. 1 2 3 అట్టే చూసేసాడా చూసుకుంటాడా వైజాగ్ అర్థమవుతుందా? ఎవరైనా ఏం చెప్తే కూడా ఫస్ట్ డిసిజన్ అయినాక వచ్చి మాట్లాడి అయినాక ఫస్ట్ ఏంటి 1 2 3 వెరీ గుడ్. మరి సింప్లిసిటీ. యువర్ యాటిట్యూడ్ డిఫైన్స్ యువర్ సక్సెస్. మీ యాటిట్యూడ్ మీ సక్సెస్ ని డిఫైన్ చేస్తుంది. ఓకేనా? లెట్ యువర్ సక్సెస్ మేక్ ద నాయిస్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ ఎగ్జాంపుల్ చాలా టైం విన్నారు, బట్ స్టిల్ చెప్తాను. ఈ 2 రూపీస్ కాయిన్ తీసుకొని ఇక్కడ వేయండి, సౌండ్ వస్తుందా లేదా? 2000 రూపీస్ నోట్ లేదు, తీసుకొని వేయండి, సౌండ్ వస్తుందా? అంటే చిల్డ్రన్ పీపుల్ గలాటా చేస్తారు, పవర్ఫుల్ పీపుల్ గలాటా చేయండి. ఆ పవర్ఫుల్ పీపుల్ ఒకటే చేస్తారు 1 2 3 అని. అర్థమైందా? వచ్చేసారు వీళ్ళు, లైన్ వచ్చేసారు. నా పని అయిపోయింది. ఏం చేయాలి? 2000 రూపీస్ నోట్ అవ్వాలంటే ఒకటే చేయాలి. ఏంటి? వెరీ గుడ్. డెవలప్ యువర్ వాల్యూ. ఈ బిజినెస్ లో చిల్లర పనులు చేసి చిల్లర అవ్వదండి. చిల్లర పనులు చేస్తారు చాలా మంది. ఏం తెలుసా? టీంలో ఏదైనా ఒక మంచి అమ్మాయి వచ్చేసిందా, ఇది చిల్లర పని. వాల్యూ పోయిస్తుంది. ఏం పోతుంది? ఎవరు? ఆయన థర్డ్ క్లాస్. వాల్యూ పోయిస్తుంది. అండ్ ఇది నెట్వర్క్. మీరు ఎవరికి టింగ్ అన్నారో అది విత్ ఇన్ 8 days లో 800 మెంబర్స్ కి తెలిసిపోతుంది. దిస్ ఈజ్ నెట్వర్క్. మీరు అనుకున్నారు ఎవరికి తెలియదు, అమ్మా, దిస్ ఈజ్ నెట్వర్క్. అర్థమైందా? అందుకే ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నారు. ఎవరి పెళ్లి కాలేదు వాళ్ళకి సజెషన్ ఇస్తున్నాను. బిజినెస్ లో ఉండే అమ్మాయిలకి పెళ్లి చేసుకోవద్దండి. మీకు చెప్తున్నాను, అప్లయన్స్ కి పెళ్లి చేసుకోవద్దండి. అన్మ్యారీడ్ అప్లయన్స్. ఎందుకు చెప్తున్నాను వినండి. మా కర్ణాటకలో ఒక లీడర్ ఉన్నాడు నా క్లాస్ లో. ఆయన ఏం చేశాడంటే డౌన్ లైన్ కి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. రియాలిటీ చెప్తున్నాను. ఏమైంది తెలుసా? డైమండ్ డైరెక్టర్, ఫోర్డ్ ఫిగో కార్ అచీవర్. పెళ్లి చేసుకుని 6 months అవ్వలేదు. ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? చికెన్ అమ్ముతున్నాడు. చికెన్. వై? దీనిలో ఏం మెసేజ్ పోయింది తెలుసా? ఈ కంపెనీలే బాగలేదు, ఈ కంపెనీలో అమ్మాయి వస్తే వాళ్ళకి ఇలాగే చేసి పెళ్లి చేసుకుంటారు, ఈ కంపెనీనే బాగలేదు అని రాంగ్ మెసేజ్ పోయింది సార్. 1 single mistake will ruin your business, will finish your business. 1 single mistake. నాకేం ఆఫర్స్ రాలేవా? చాలా వచ్చాయి. मेरी बेटी तेरी बेटी, तेरी बेटी मेरी बेटी. నేను మా అమ్మకు ఒకటే మాట చెప్పాను, నేను టీంలో చాలా అమ్మాయిలు ఉన్నాయి, నేను చేసుకున్నాను. ఎందుకు? ఐఎమ్ ఏ రోల్ మోడల్ ఫర్ thousands of people. ఎందుకంటే వేరు చేసేకి
నేమ్ అండ్ ఫేమ్ చేసేకి వర్షాలు పోతాయి, బట్ డీఫేమ్ అయ్యేకి వన్ స్మాల్ మిస్టేక్ ఈజ్ ఇనఫ్. బయట పోయి పెళ్లి చేసుకోవచ్చు, అది దానికి పీవీ తెలియదు, బీవీ తెలియదు. 10th వస్తే ఇన్కమ్ ఎంత అని అడిగేది ఒకటే తెలుసు. 11th కి అది మంచిది, అది మంచిది. డౌన్ లైన్ కి చేస్తున్నావా? ఆ డౌన్ లైన్ అప్పుడు డౌన్ లైన్, ఇప్పుడు వైఫ్ ఏం చేస్తుంది సార్? ఐడి పాస్వర్డ్ తీసుకొని ఎవరు కన్సిస్టెన్సీ చేసుకోలేదు. హలో ఎందుకు సార్ తీసుకోలేదు కన్సిస్టెన్సీ? ఎవరి మీద మాట్లాడేది? ఇది సిల్వర్ యూసిడి ఫోన్ పెళ్లి చేసుకుని యూసిడి ఇది అయింది కర్ణాటకలో. ఆంధ్రలో అవ్వలేదు, చాలా మంచి వాళ్ళు కర్ణాటకలో. ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే చాలా యూత్స్ ఉన్నారని చెప్పారని చెప్తున్నాను. డోంట్ డూ ది సిల్లీ మిస్టేక్, డెవలప్ యువర్ వాల్యూ. ఇది ఏ బుక్ లో లేదు, నేను ఒక బుక్ రాస్తున్నాను, దాంట్లో రాశాను ఈ పాయింట్ పడేయండి. आपका सामान आपका सम्मान नहीं बढ़ाता, आपका कमाया हुआ सम्मान आपके सामान का भी सम्मान बढ़ाता है. व्हाट इज दिस? ये आपका सामान ये नहीं, आपका सामान ఈ వాచ్, ఈ బెల్ట్ మీరు వేసుకుంది, నాది కాదు మీరు వేసుకుంది. ఈ బెల్ట్, ఈ వాచ్, ఈ బ్లేజర్, ఈ షర్ట్, ఈ ప్యాంట్, ఈ మొబైల్, ఈ షూస్, ఈ బ్యాంక్ బ్యాలెన్స్, ఈ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, ఇదేముంది కదా, ఇది మీ సామాన్. ఇదేమి కమందర్ ఏంది? ఇదేంది? ఇది మీరు అర్న్ చేసిన సామాన్. ఆప్కా సామాన్ ఆప్కా సమ్మాన్ నహీ బడాతా. మీ సామాన్, మీ వాచ్, మీ పవరు, మీ పవర్ మీకు వాల్యూ ఇవ్వదు. మీ షూస్ మీకు వాల్యూ ఇవ్వదు. మీరు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారో అది మీకు వాల్యూ ఇవ్వదు. సన్మానం ఇవ్వదు. आपका कमाया हुआ सम्मान, మీరేం సన్మానం అర్న్ చేశారో పాయింట్ అర్థమవుతుంది. మీరు ఏది సన్మానం అర్న్ చేశారో ఆ సన్మానం మీ సామానుకి కూడా వాల్యూ ఇచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ సింగ్ సార్ తెలుసా అందరికి? 1 crore ప్లస్ అన్నారు, కరెక్టా? పిలుచుకొని వచ్చి ఒక 200 రూపీస్ వాచ్ చేద్దాం. 200 రూపీస్ ఒక వాచ్ రైల్వే స్టేషన్ లో కూర్చోపెడదాం సార్కి. పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు ఏం చెప్తారు? 1 crore అన్న 2 lakh రూపీస్ వాచ్ ఉంటుంది. మీరు అర్న్ చేసిన సన్మానం మీ సామాన్కి కూడా సన్మానం ఇప్పిస్తా ఉంది. బట్ ఆప్కా సామాన్, మీ సామాన్ మీకు సన్మానం ఇవ్వదు. ఎలాగా చెప్తాను. ఏదైనా ఒక బిగారి పక్కకి పిలుస్తున్నాను కానీ 2 lakh రూపీస్ కి ర్యాడో వాచ్ ఇప్పింది, అదే రైల్వే స్టేషన్ లో కూర్చోపెట్టండి. ఏం చెప్తారు? బిగారి 200 రూపీస్ వాచ్ ఉంటుంది. ఆప్కా సామాన్ ఆప్కా సన్మాన్ కూడా. సో డెవలప్మెంట్, వాల్యూ డెవలప్మెంట్. చాలా మంది అక్కడ నేను రూమ్ లో వచ్చేటండి, చాలా మంది లక్ష్మీ మేడం వచ్చారు, చాలా మంది అక్కడ ఇప్పుడు సార్ మీ ట్రైనింగ్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం సార్, చాలా మందికి తీసుకొని వచ్చాం సార్. డెవలప్ యువర్ వాల్యూ. అదే లక్ష్మీ మేడం టీమ్ లో ఏదో ఒక అమ్మాయికి నన్ను టింగ్ అంటే ఆ లక్ష్మీ మేడం ఏం చెప్తుంది? వరా ఎక్కడున్నారు రా రే. డెవలప్ యువర్ వాల్యూ. ఎస్ ఆర్ నో? కీప్ యువర్ వాల్యూ. చిల్లర పనులు చేస్తారు చాలా మంది. వాళ్ళ టీం తీసుకొని వేసుకునేది, వీళ్ళ టీం తీసుకొని వేసుకునేది, ఇది చిల్లర పనులు సార్. ఒక్కటి మాట్లాడతాను వినండి. మీ అదృష్టంలో ఎంత ఉంది, ఏ టైంకి ఏం రావాలి, దానికి నా తక్కువ కూడా దొరకదు, దానికి నా ఎక్కువ కూడా దొరకదు. ఇది రాసి పెట్టుకోండి బ్లడ్ లో. ఎందుకు తెలుసా? మీరు వాళ్ళ టీం తీసుకుని వీళ్ళ టీం చూసి ఒక్క మాట చెప్తాను. వాట్ యూ గివ్ యూ గెట్. లా ఆఫ్ కర్మ చెప్తుంది. ఏమి? వాట్ యూ గివ్ యూ గెట్. మీరు ఒక్క పర్సన్ కి ఏమన్నా క్రాస్ లైన్ చేశారా మీకే తెలిసి ఉండదు. మీ టీంలో 10 మందికి క్రాస్ లైన్ అయి ఉంటుంది. దిస్ ఇస్ టైం. అందుకే ఇవన్నీ చిల్లర పనులు చేసి మన వాల్యూ ఎప్పుడు కూడా తగ్గు. అదేంటో కమిట్మెంట్.
ఆల్వేస్ కమిట్ టు ట్రైనింగ్స్. ఎక్కడెక్కడ ట్రైనింగ్స్ కి రాని అప్లై చెప్తారు అక్కడ ఎక్కువ ట్రైనింగ్స్ కి పోండి. కీప్ ట్రైనింగ్స్ అండ్ వర్క్ షాప్స్ టు యువర్ టీమ్ రెగ్యులర్లీ. మీ టీమ్ కి ఎక్కువ ట్రైనింగ్స్ అండ్ వర్క్ షాప్స్ చేయండి. మొబైల్ కి ఎలక్ట్రిసిటీ కావాలి ఛార్జింగ్ చేసే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మొబైల్ కి ఎలక్ట్రిసిటీ కావాలి, ఇంజిన్ కి డీజిల్ కావాలి. ఎస్ ఆర్ నో? మొబైల్ కి ఏం కావాలి? ఇంజిన్ కి ఏం కావాలి? అలాగే హ్యూమన్ బీయింగ్ కి మోటివేషన్ కావాలి. అది ట్రైనింగ్స్ లో దొరుకుతుంది. చాలా మంది చెప్తారు మోటివేషన్ వద్దు, మోటివేషన్ లేదంటే మీరు 1 అవర్ కూడా బతుకురు. మోటివేషన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మన లైఫ్ లో మోటివేషన్ ఉండాలి. సార్ నా దగ్గర టైం చాలా తక్కువ ఉంది, సో నేను ఫినిష్ చేసేస్తాను. మోటివేషన్ ఉండాలి లైఫ్ లో. ఇప్పుడు మీకు ఏమైతుంది? ఇప్పుడు సార్ మీటింగ్ అయినాక ఇప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ లో రికగ్నిషన్స్ చేస్తారు. చాలా లీడర్స్ వస్తారు, వాళ్ళకి అవార్డు ఇస్తారు, చాలా ఇస్తారు. అది చూసి మీ అందరికీ లోపల ఒక డిజైన్ వస్తుంది, బర్నింగ్ డిజైన్. దట్ ఈస్ కాల్డ్ మోటివేషన్. ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ దట్. అది లేదంటే మనిషి ఎవరు బతుకురు. పెట్రోల్ డీజిల్ ఇంట్లో దొరుకుతుందా? పెట్రోల్ పంప్ కి పోవాలా? అలాగే మోటివేషన్ ఇంట్లో దొరుకుతూ బూట్ క్యాంప్స్ కి రావాలి, ట్రైనింగ్స్ కి రావాలి, వర్క్ షాప్స్ కి రావాలి. చాలా మంది చెప్తారు జూమ్ 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 జూమ్. మనం డైలీ జూమ్ మీటింగ్ చేస్తాం, బట్ ఐ నెవర్ ఎవర్ బిలీవ్ అపాన్ దట్. ఎవ్రీ మంత్ నాకు 10,000 రూపీస్ పోతుంది జూమ్ కి, బట్ నేను బిలీవ్ చేయను. ఎందుకు 10,000 రూపీస్ పెడతానంటే టీమ్ కి కావాలంట. సార్ ప్లీజ్ సార్ తీసుకో. నిజంగా డైలీ ఒక యూసీడీలో క్రమంలో యూసీడీలో వస్తాడు. 6 o'clock నుంచి 5 o'clock నుంచి 6 o'clock వరకు మెడిటేషన్ చెప్పిస్తాడు. 6 o'clock నుంచి 7 o'clock వరకు ఏమో ట్రైనింగ్ ఇస్తాడు. నాకు అప్పుడప్పుడు పిలుస్తారు, నేను పోయి వస్తాను. బట్ ఐ నెవర్ ఎవర్ బిలీవ్. ఎందుకు తెలుసా? చాలా మంది చెప్తారు ఎందుకు సార్ మీరు బిలీవ్ చేయరు? నేను ఒకటే మాట, ఇక్కడ ఫేమస్ బిర్యానీ ఏది సార్? ఇక్కడ ఏదో ఇప్పుడు ఇచ్చారు కదా, లేదా అది హోటల్ పేరు షెల్టాన్ హోటల్. బిర్యానీలో కూర్చిపెట్టి ప్లాన్ ఇస్తే కూడా జాయిన్ అవ్వట్లేదు ఆయన. జూమ్ లో ఏం జాయిన్ అవుతాడండి? అక్కడ టీ కూడా లేదు. Zoom, I never ever believe upon Zoom, but Zoom is very good for education purpose. Education ఇచ్చేది Zoom మంచిది, బట్ మీరు Zoom లోనే లీడర్ క్రియేట్ చేస్తారంటే అవ్వదు. యూ షుడ్ కమ్ టు ట్రైనింగ్. ఫిజికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? 8th పాయింట్ ఏమి? లవ్ టు లెర్న్. లవ్ టు లెర్న్. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. లీడర్ అవ్వాలా? లీడర్ అవ్వాలా? లీడర్ అవ్వాలా? అవ్వాలంటే రీడర్ అవ్వాలి. అర్థమైందా? ఇఫ్ యూ రీడ్ దెన్ యూ లీడ్. ఇఫ్ యూ డోంట్ రీడ్ యూ నెవర్ లీడ్. ఏం చదవాలి సార్? పేపరా? నో, బుక్స్. ఏ బుక్స్? మీ అప్లై దగ్గర కూర్చోండి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బుక్ మీ సాహు గారు సజెస్ట్ చేస్తారు, తీసుకోండి. నిజంగా లీడర్స్ అలాగే లీడర్స్ అవ్వలేదు సార్. దే రీడ్ బుక్స్. అర్థమవుతా ఉందా? మీరు రీడ్ చేయండి బుక్స్. 1 month కి ఏదైనా ఒక చిన్న బుక్ క్లోజ్ చేయండి. కంటిన్యూ హ్యాబిట్ అయ్యిందా 1 week లో క్లోజ్ చేస్తారు. హ్యాబిట్ అవ్వాలి. బుక్స్ నుంచి ఏం దొరుకుతుంది? నాలెడ్జ్ దొరుకుతుంది. నాలెడ్జ్ ఉంటే మాత్రమే స్టేజ్ పైన నిలబడి మాట్లాడే అవుతుంది. 2 things will make you a better speaker on stage. స్టేజ్ పైన నిలబడి చాలా మంచి మాట్లాడే స్పీకర్ అలాగా క్రియేట్ చేసింది 2 things. 1, బుక్స్. దీనికిన పవర్ఫుల్ ఇంకొకటి ఉంది, రైట్? దీనికిన పవర్ఫుల్ ఇంకొకటి ఉంది, ఎక్స్పీరియన్స్. అర్థమైందా? బుక్స్ లో ఏముంది? బుక్స్ లో ఏముంది? ఆథర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరే తీసుకుంటే మీరు కూడా ఒక బుక్ రావాలి. అర్థమవుతుందా? ఇది బుక్ లో ఉండేది పాయింట్స్ కాదు, ఇది ఎక్స్పీరియన్స్. బుక్ లో ఉండేది ఇంకా 500 PPTs ఉన్నాయి నా ల్యాప్టాప్ లో. తీసుకుంటారని నేను ల్యాప్టాప్ ఇవ్వను. అన్ని పెంటనే తీసుకుని తప్ప ఏసి ఇస్తానని చెప్పేస్తాను. అయితే కూడా తీసుకుంటారు చాలా మంది, తీసుకొని. బట్
ఆ పీపీటీని ఎలాగ ట్రైనింగ్ ఇవ్వాలి అది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కే తెలుస్తుంది. అర్థమైతే క్రియేట్ చేసిన పర్సన్కి తెలుస్తుంది. అందుకే నేను చెప్తుంది ఏంటంటే, సార్ మీరు కూర్చున్న ప్లేస్ కి నేను నిన్న ఉండా, నేను కూడా అదే ప్లేస్ లో కూర్చి ఇలాంటి మీటింగ్స్ చూశాను. మీరు కూర్చున్న ప్లేస్ కి నేను నిన్న ఉండాను, నేను నిలబడే ప్లేస్ కి రేపు మీరు ఉంటారు. అందుకే మీరు రేపు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని విన్నేకి ట్రైనింగ్స్ కి రావాలి. అర్థమైందా? ట్రైనింగ్స్ విల్ గివ్ యూ బూస్ట్. ఇన్వెస్ట్ సమ్ మనీ అపాన్ లెర్నింగ్. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే టైంలో మీ అప్లైన్ శ్రీనివాస్ గారు ఒక ఫోటో చూపించారు. ఒక ట్రైనర్, పెద్ద ట్రైనర్ ఇండియాలో, ఈయన ట్రైనింగ్ బాగుంటాయా అని అడిగారు. నాకు అడిగారు సార్. నేను ఫోన్లో ఎవరికి మాట్లాడుతూ సూపర్ ఉంటాయి, ఆయన పర్సనల్ నంబర్ నా దగ్గర ఉంది తీసుకోండి అని మొబైల్ ఇచ్చాను. ఇంకొక మొబైల్ ఉంది. ఎందుకప్ప లీడర్కి కావాలి ట్రైనింగ్స్? 10,000 15,000 కినా తక్కువ ఉండదు అయింది ఫిజికల్ ట్రైనింగ్. ఫిజికల్ ట్రైనింగ్ ఏ ట్రైనర్ గురించి ఆయన అడిగాడు నాకు 10,000 to 15,000 రూపీస్ ఫర్ 2 days ట్రైనింగ్ ఢిల్లీలో. అది కూడా పోయేకి వచ్చేకి 20,000 పోతుంది. లీడర్లు ట్రైనింగ్లు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు 20,000 30,000 స్పెండ్ చేసి ఏం లెర్న్ తీసుకొని వస్తారో దాన్ని మీకు 1,000 2,000 లో ఇచ్చేకి వాళ్ళు అక్కడ పోతారు. మీరు ఈ రోజు 1,000 2,000 ఇచ్చి ఇక్కడ ఏం నేర్పించుకుంటారో మీ డౌన్ లైన్స్ కి 100 200 కి ఇచ్చి వాళ్ళని కూడా లీడర్స్ క్రియేట్ చేస్తారు. దట్స్ వై యూ నీడ్ టు స్పెండ్ సమ్ మనీ అపాన్ లెర్నింగ్ కంపల్సరీ. మనం స్పెండ్ చేయమంటే అవ్వదు. స్పెండ్ టైం విత్ అప్లైన్స్ ఆర్ సీనియర్స్. మీ అప్లైన్స్ తో పాటు మంచి రిలేషన్షిప్ పెట్టుకోండి, వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళతో పాటు న్యూ థింగ్స్ ని లెర్న్ చేయండి. మా అప్లైన్ బాగలేదు, మీ అప్లైన్ బాగలేదు నాకు తెలియదు, బట్ మీ అప్లైన్ కి నీకు ఎక్కువ లాంగ్వేజ్ ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అందుకు ఆ సర్వశక్తుడు ఆయన్ని మీ అప్లైన్ చేశాడు. అర్థమైందా? ఎవరు చేయలేదు ఆయన మీ అప్లైన్, ఆ సర్వశక్తుడు చేసింది ఆయన మీ అప్లైన్. అంటే నీకిన ఎక్కువ ఆయన్ని తెలుసుంది. గివ్ హిమ్ రెస్పెక్ట్. లిజన్ టు ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ ఆడియోస్. ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ లో పోండి చూడండి. చాలా తెలుగు వీడియోస్ దొరుకుతాయి, కన్నడ వీడియోస్, కన్నడ వదిలేండి మీకు రాదు, హిందీ వీడియోస్ దొరుకుతాయి, ఇంగ్లీష్ వీడియోస్ దొరుకుతాయి. కావాలంటే నా వీడియోస్ కావాలా పోండి, యూట్యూబ్ లో అబ్దుల్ షబీర్ అఫీషియల్ టైప్ చేయండి. తెలుగు వీడియోస్ ఉన్నాయి, హిందీ వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. ప్రమోట్ చేస్తారు చాలా మంది, సబ్స్క్రైబ్ చేయండి. అది నేను చెప్పాను, సబ్స్క్రైబ్ చేసి ఏమవుతుందో చూద్దాం. బెల్ ఐకాన్ కూడా కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రైట్. వర్క్ అపాన్ కన్సిస్టెన్సీ అండ్ బిల్డ్ ఎ టీమ్. పోతా ఒక స్టోరీ నేను చెప్పిపోతాను. ఎవరికి టీమ్ బిల్డ్ కావాలి సార్? 5 minutes టైం ఉందా? నాకు ఓన్లీ 30 minutes టైం ఉంది ఫ్లైట్. సో ఒక స్టోరీ చెప్తాను నెక్స్ట్ 5 minutes లో. ఎవరికి 5 lakh 10 lakh మెంబర్స్ ది టీం కావాలి? అందరికి కావాలా? ఈ స్టోరీలో నేను తక్కువ మాట్లాడతాను, మీరు ఎక్కువ మాట్లాడాలి. ఓకేనా? ఈ స్టోరీ ఇండియా లెవెల్లో ఫేమస్ అయింది. ఈ స్టోరీ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఫస్ట్ టైం తెలుగులో చెప్తున్నాను, ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ టైం ఇండియా లెవెల్లో ఫస్ట్ నేను బీహార్ లో చెప్పాను ఈ స్టోరీ. దీపక్ సార్ పిలిచారు, ఆయన నెక్స్ట్ డే నేను ఢిల్లీ వెళ్ళాను. నెక్స్ట్ డే ఢిల్లీలో క్యాబిన్ లో పిలిచినాకి ఎక్కడెక్కడ పోతావో అక్కడక్కడ ఈ స్టోరీ నువ్వు చెప్పాల్సిందే అని నాకు సజెషన్ ఇచ్చారు. అందుకే నేను తెలుగులో ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే టైం ఎవరు ఇవ్వరు, పిలుస్తారు టైం ఇవ్వరు. అందుకే ఇక్కడ 9th point వరకు వచ్చేకిన ముందరే ఫినిష్ చేసేస్తాను. ఈ రోజు ఎందుకు టైం ఇచ్చారు అందుకు ఇలా వచ్చాను. ఓకేనా? బట్ తెలుగులో కొంచెం ఏమైనా ప్రాబ్లం అయితే మీరు దీంట్లో నేను తక్కువ, మీరు మాట్లాడాలి. ఓకేనా? అందరూ మాట్లాడతారంటే చెప్తాను. ఈ స్టోరీ అర్థం చేసుకుంటే లాక్స్ టుగెదర్ టీమ్ ని బిల్డ్ చేస్తాను. ఎవరు అర్థం చేసుకోరు మీరు కూడా ఉండరు. సమజ్దారికో ఇషారా కాసి అనే ఒక స్టేట్మెంట్ ఉంది, ఇది సమజ్దారీ కా ఖేల్. అర్థమవుతుందా? వన్ డే ఏమైందంటే మీదైందా? ఓకే. వన్ డే ఏమైందంటే
నేను చికెన్ మార్కెట్ వెళ్ళాను. మైక్ ఓకే, వన్ డే ఏమైందంటే నేను చికెన్ మార్కెట్ వెళ్ళాను. చికెన్ మార్కెట్ లో పోయి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్ ఒక బ్యాగ్ లో తీసుకొని బయట వచ్చాను. చికెన్ మార్కెట్ బయట ఏముంటాయి? డాగ్స్ ఉంటాయి, ఎస్ఆర్లో కుక్కలు ఉంటాయి, ఎస్ఆర్లో. దాంట్లో ఒక కుక్క ఒక డాగ్ నా 1/2 కిలో చికెన్ కి చూసి అని చెప్పింది. అప్పుడు నేనేం చేశాను, సీదా ఇంటికి దారి తీసుకొని పోతా ఉన్నాను. నేను ఫ్రంట్ లో పోతున్నాను, అది వెనక్లో వస్తా ఉంది. నేను ఫ్రంట్ కి తెలుగులో ఏం చెప్తా సార్? నేను ముందుకు పోతున్నాను, అది వెనక్కి వస్తుంది. నేను ముందుకు పోతాను, అది వెనక్కి వస్తుంది. నేనేం చేశాను, కొంచెం స్పీడ్ చేశాను రన్నింగ్. నేను ముందులా కుక్క వెనకల. ఆ కుక్కకి 70 కిలో షబ్బీర్ వద్దు, 1/2 కిలో ఏం కావాలి? చికెన్ కావాలి. ఇప్పుడు ఈ టోటల్ స్టోరీ నిలబడింది చికెన్ పైన. మీరందరూ 100 టైమ్స్ ఈ స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు మినిమం 50 to 100 టైమ్స్ చికెన్ అని గట్టిగా చెప్పాలి. ఓకేనా? నేను ఎప్పుడు అడుగుతాను అప్పుడప్పుడు ఏం చెప్పాలి? ఓన్లీ చికెన్. ఎవరెవరు ఎన్నుకున్నారు వాళ్ళ లైఫ్ లో చికెన్ తిను మళ్ళీ చికెన్. ఆ కుక్కకి ఆ డాగ్ కి నేను కావాలా, చికెన్ కావాలా? ఆ డాగ్ ది డ్రీమ్ ఏంటి? ఆ డాగ్ ది ఎయిమ్ ఏంటి? ఆ డాగ్ ది గోల్ ఏంటి? ఆ డాగ్ ది టార్గెట్ ఏంటి? నేను ఇంకా స్పీడ్ గా పోతున్నాను, అది స్పీడ్ గా వస్తా ఉంది. నేను ముందురా, అది ఇందురా, అది ముందురా, అది ఎదురులా. లెఫ్ట్ సైడ్ ఒక పాన్ షాప్ వచ్చింది. పాన్ షాప్ దగ్గర ఇంకా 4 కుక్కలు. కుక్కకి సాధిస్తుందా, నాకి సాధిస్తుందా? కమాన్, ఎన్ని కుక్కలు అయినాయి? 5 కుక్కలు ఉన్నాయి. వెనకాల నేను ముందు, నేను ఇంకా స్పీడ్ పోతున్నాను, అది వెనకాల వస్తున్నాయి. 5 కుక్కలది డ్రీమ్ ఏంటి? 5 కుక్కలది గోల్ ఏంటి? 5 కుక్కలది టార్గెట్ ఏంటి? 5 కుక్కలది ఏమేంటి? నేను లెఫ్ట్ సైడ్ ఒక ధాబా, అక్కడ ఇంకా 4 కుక్కకి సాధిస్తుందా, నాకు సాధిస్తుంది? ఎవరికి? ఎన్ని కుక్కలయ్యాయి? 9 కుక్కలది డ్రీమ్ ఏంటి? 9 కుక్కలది ఏమేంటి? 9 కుక్కలది టార్గెట్ ఏంటి? 9 కుక్కలది గోల్ ఏంటి? నేను ఇంకా స్పీడ్ వెళ్తున్నాను. రైట్ సైడ్ ఒక బైపాస్ వచ్చింది. ఇంకా 4 కుక్కకి సాధిస్తుందా, నాకు సాధిస్తుందా? ఎన్ని కుక్కలు అయినాయి? 13 కుక్కలది డ్రీమ్ ఏంటి? 13 కుక్కలది ఏమేంటి? టార్గెట్ ఏంటి? గోల్ ఏంటి? కుక్కలు టీం క్రియేట్ చేస్తా ఉన్నాయి. మీకేం దాడి? వెళ్తూ ఒక్క కుక్క 12 ఆధార్ కార్డులు తీసుకున్నాడు. మనకేమండి ప్రాబ్లం? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఎప్పుడు నేను చికెన్ మార్కెట్ నుంచి బయట వచ్చాను, ఒక్క కుక్క నా చికెన్ కి చూశాడు, గోల్ సెట్ చేశాడు. గోల్ క్లియర్. ఏం కావాలి? చికెన్. ఫోకస్ క్లియర్. ఏం కావాలి? ఆయన గోల్ పైన ఫోకస్ చేసి వెళ్తున్నాడు. పాన్ షాప్ దగ్గర 4 ఫ్రెండ్స్ ఉన్నాయి. ఆ 4 ఫ్రెండ్స్ వీడిని చూసి ఏం చెప్పారు తెలుసా? వీడు ఇంత ఫోకస్ గా వెళ్తున్నాడంటే అక్కడ ఏమో ఉందిరా, మనము పోదాం రా అని నలుగురు వచ్చారు. 5 మెంబర్స్ ది కూడా గోల్ క్లియర్. ఆ గోల్ పైన ఫోకస్ క్లియర్. ఆ 5 మంది వెళ్తున్నారు స్పీడ్ గా. బైపాస్ దగ్గర ఉండే 4 ఫ్రెండ్స్ చూశారు, 5 మంది పోతున్నారంటే మనము పోతే కూడా ఏమో దొరుకుతుందా, రండిగా పోదామని 9 మెంబర్స్ వచ్చారు. ఆ 9 మెంబర్స్ ని చూసి ఇంకా 4 వచ్చారు. మీ గోల్ క్లియర్ అని కట్టి ఉంటే, ఆ గోల్ పైన ఫోకస్ క్లియర్ అని కట్టి ఉంటే, ఈ భూమి పైన ఎవ్వరు కూడా మీకు ఆగరు. ఎవరు మమ్మల్ని ఆగలేరు.
అర్థమవుతుందా? ఫోకస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గోల్ ఏది ఉంది మీది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ పోదామా? ఇది పని చేయట్లేదు. ఓకే, 10 సీక్రెట్ పాయింట్స్ టు సక్సెస్ ఇన్ ఇండస్ట్రీ. కావాలా 10 సీక్రెట్ పాయింట్స్ చెప్తున్నా? రాసుకుంటారా? ఫస్ట్ టీమ్ బిల్డింగ్, సెకండ్ టీమ్ బిల్డింగ్, థర్డ్ టీమ్ బిల్డింగ్, ఫోర్త్ టీమ్ బిల్డింగ్, ఫిఫ్త్ టీమ్ బిల్డింగ్, సిక్స్త్ టీమ్ బిల్డింగ్, సెవెంత్ టీమ్ బిల్డింగ్, ఎయిత్ టీమ్ బిల్డింగ్, నైన్త్ టీమ్ బిల్డింగ్, 10th టీమ్ బిల్డింగ్ రాస్తుంది. ఓన్లీ వన్ థింగ్ ఏంటి? ఎంత పెద్ద రాజా రాణి అవ్వాలని అనుకుంటారో అంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టాలి. టీమ్ బిల్డ్ చేస్తే మాత్రమే VLCM అవుతారు. టీమ్ బిల్డ్ చేయలేదా అవ్వరు. అర్థమవుతుందా? అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 10th పాయింట్ ఈస్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఇంకొక స్టోరీ చెప్తున్నా, కావాలా? టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. ఏముందంటే ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి అందరికి, చూపించండి. ఎవరికి ఉన్నాయి చూపించండి, ఎవరికి లేదు ఏమేమి చూపిస్తారు. 5 ఫింగర్స్ ఏమయ్యాయంటే ఇట్లా ఇట్లా చూపించండి, ఇట్లా చూపించండి. అందరూ ఎవరికి ఉన్నాయి చూపండి ప్లీజ్ ప్లీజ్. చాలా మంచిగా వ్యూ ఉంది, సెల్ఫీ తీసుకుంటారు. ఇన్స్టాగ్రామ్ లో వేస్తే లైక్స్ వస్తాయి. ఇప్పుడు ఏమైనా చేయాలి కదా ఊరికి. ఈ 5 ఫింగర్స్ ఫుల్ గలాట చేసుకున్నారు, కొట్లాడుతున్నారు ఫుల్. ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి కదా ఫుల్ ఫుల్ అంటే ఫుల్. సుప్రీం కోర్టు వెళ్ళింది మ్యాట్. ఈ సుప్రీం కోర్టులో CJI DY చంద్రచూడ్ ఇక్కడ కూర్చొని, ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా CJI కూర్చారు. లాయర్ వచ్చారు. PPT అవసరం లేదు, కంటిన్యూ చేస్తున్నా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూర్చోపెట్టారు, కూర్చారు. ఏమొచ్చింది? లాయర్ వచ్చారు. ఈ 5 ఫింగర్స్ ని తీసుకొని వచ్చి ఖడ్గర ఉంటుంది కదా, ఖడ్గర తెలిసి బోన్ నిలబెట్టారు. అప్పుడు లాయర్ అడిగారు, లాయర్ ఎవరికి? ఈ ఫింగర్ ని లాయర్ అడిగింది, ఏమప్ప నీ ప్రాబ్లము, ఎందుకు కొట్లాడుతున్నావు ఏమి అని అడిగితే ఈ ఫింగర్ చెప్పింది, సార్ ఈ 5 మెంబర్స్ లో నేను పెద్ద మనిషి సార్. ఎందుకు నువ్వు పెద్ద మనిషి అని అడిగితే, సార్ కరోడ్పతి పీపుల్ కి చెక్ లో సిగ్నేచర్ వేసే రాలేదంటే నాకు యూజ్ చేస్తారు సార్, అందుకు నేను పెద్ద మనిషి సార్. సెకండ్, ఈ పర్సన్ ని ఈ ఫింగర్ ని నిలబడి నీదేం ప్రాబ్లం అని అడిగితే, నేను సార్ పెద్ద మనిషి. ఎందుకప్ప నువ్వు పెద్ద మనిషి అంటే, సార్ కరోడ్పతి మందులకి చూపించేది నాకు యూజ్ చేస్తారు సార్, అందుకు నేను పెద్ద మనిషి సార్. మిడిల్ ఫింగర్, నువ్వు ఎందుకప్ప ప్రాబ్లం నీది, నేను పెద్ద మనిషి సార్. ఎందుకు? హైట్ లో నేను చాలా హైట్ ఉన్నాను సార్, అందుకు నేను పెద్ద మనిషి. ఈ ఫింగర్ ని నిలబడ్డాను, నీదేం ప్రాబ్లం, నేను పెద్ద మనిషి సార్. ఎందుకప్ప? గోల్డ్ రింగ్స్ నాతో వేస్తారు సార్, నాకు చేస్తారు సార్, అందుకు నేను పెద్ద మనిషి. సైలెంట్ అయిపోయినాడు. ఎవరు? లాయర్. లాస్ట్ నిలబడింది. నాకెందుకండి అడుగులు, ఏ యాంగిల్ లో నువ్వు పెద్ద మనిషిమా అని అడిగితే, సార్ అట్లా చెప్పొద్దండి, అర్జెంట్ టైంలో పనికి వస్తాను, నేను పెద్ద మనిషి. అప్పుడు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి తలకై నొప్పి వచ్చి, ఏమన్నా ఇది, ఆ బాబ్రీ మసీద్ రామ్ మందిర్ కేసు కూడా ఇంత పెద్ద గుర్తులేక ఇది ఎంత పెద్ద కేసు వచ్చేసింది, ఏం చేయాలి అని ఆలోచించి జడ్జ్ ఏం చేశారు తెలుసా? ఈ జడ్జ్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఖడ్గం పడుకొని నిలబడతారు కదా, ఇక్కడ రాని అడిగి ఒక బౌల్ ఒక బట్లలో గులాబ్ జామున్ వేసుకొని రాని, గులాబ్ జామున్ వేసుకొని వచ్చి టేబుల్లో పెట్టారు. అప్పుడు నువ్వు పెద్ద మనిషి కదప్పా, నువ్వు ఒక్కడే రా, ఎవరిని నువ్వు రా, గులాబ్ జామున్ తీసుకొని నాకు ఇవ్వు అని చెప్పాడు. అప్పుడు ఈయన పోయి ఇట్లా చేశాడు. ఎట్లా వస్తుంది? రాలేదు సార్, యాటిట్యూడ్ రాలేదు సార్, నువ్వు రా, ఇట్లా చేసింది రాలేదు. ఇది వచ్చింది ఇండివిజువల్ గా అందరూ వచ్చారు, అవ్వలేదు. అప్పుడు లేదు సార్ అవ్వలేదు అని అందరూ చెప్పారు. అప్పుడు జడ్జి చెప్పాడు, ఏం తెలుసా, 5 మందిని రండి తీసుకోండి. 5 మంది వచ్చారు, గులాబ్ జామున్ తీసుకున్నాను, జడ్జికి ఇచ్చాడు. జడ్జ్ గులాబ్ జామున్ తిని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏం తెలుసా,
మీరు 5 మెంబర్స్ డివైడ్ అయిపోతే ఈ భూమి పైన ఒక గులాబ్ జామున్ తీసుకొని తినే యోగ్యత లేదు. మీరు 5 మంది యూనైట్ గా అయిపోతే టీం వర్క్ గా పనిచేస్తే ఈ భూమి పైన అందుకే టీం వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఐ ఫాలో. ఇది ఫాలో చేయండి. ఆ 10 ఫాలో చేస్తారో లేదో తెలియదు. ఇది ఫాలో చేయండి. 100% లైఫ్ లో సక్సెస్ దొరుకుతుంది సార్. ఏమి డొనేట్ 1% మనీ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ టు మస్జిద్ బందీర్ చర్చ్. మీరు ఏం అరేంజ్ చేస్తారో మీ ఇంటికి ఏ సోర్స్ నుంచి డబ్బు వస్తాయి దాంట్లో 100 రూపీస్ అరేంజ్ చేస్తారా, దాంట్లో 1 రూపీ తీయండి. మస్జిద్ కన్నా ఇవ్వండి, మందిర్ కన్నా ఇవ్వండి, చర్చ్ కన్నా ఇవ్వండి, మీ ఇష్టం. 1%. ఓకేనా? సెకండ్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ మంత్. ఓకేనా? సెకండ్ ఏమి, ఇన్వెస్ట్ 2% మనీ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ ఆన్ లెర్నింగ్. ఏమో మీరు సంపాదించుతారో దాంట్లో 2% తీసి ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకోసం, ఫర్ యువర్ నాలెడ్జ్. 2% ఇలాంటి ట్రైనింగ్స్ కి ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? ఇన్వెస్ట్ చేయండి, తీసుకోండి. ఓకేనా? ఏదైనా కోర్సెస్ చేస్తారో లీడర్స్, ఆ కోర్సెస్ ని మీరు అటెండ్ చేయండి. అదే బుక్స్ ని ఇన్వెస్ట్ చేయండి. బుక్స్, సిడీస్ అవన్నీ తీసుకోండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే స్పెండ్ ₹20 to ₹30 డైలీ అపాన్ పూర్ పీపుల్. ఎవ్రీ డే మీరు ఏం ₹20, ₹30 ఏదైనా ఒకటి ఇడ్లీనో దోశలో ఏదైనా మార్నింగ్ తీసుకోండి, బ్యాగ్ లో పెట్టుకోండి. ఎక్కడ ఫకీర్లు కనపడతారో వాళ్ళకి ఇప్పియండి. వాళ్ళు ఒక్కొక్కరు తింటుంటారో మీకు ఈ సిద్ధార్థ సింగ్ అలాగా లీడర్ దొరుకుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు తింటుంటారో మీకు దొరుకుతుంటారు. ఈ 3 థింగ్స్ ఉన్నాయి కదా, ఇది మీకు సక్సెస్ ఇప్పిస్తుంది డియర్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us టుడే. నాకు ఇక్కడ పిలిచేకి నేను అన్ని లీడర్స్ కి నాకు ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తా. నా మాటని క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ.